ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో జరిగే అద్భుతాలు ఇవే. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఈ నెల ఫిబ్రవరి నుంచి కూడా వీరి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. కేవలం ఒక స్త్రీ వీరి జీవితంలో ప్రవేశించిన తర్వాత మిమ్మల్ని రాజులాగా చేయబోతోంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా రాబోతోంది? అలాగే ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక, మిథున రాశి వారికి కేవలం ఈ ఒక్క స్త్రీ మీ జీవితంలో ఎంటర్ అవ్వగానే మీ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మీకు ప్రతి ఒక్కటి మంచి అనేది జరుగుతుంది. మీరు వేసే ప్రతి ఒక్క అడుగుకు సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దానికి కారణం ఇప్పుడున్న గ్రహస్థితులు ఎవరికైతే శుక్రగ్రహం అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుందో అటువంటి వాళ్ళకి స్త్రీ యొక్క సుఖం అనేది పొందుతూ ఉంటారు. మన జీవితంలో కానీ మన చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళ ద్వారా కానీ మనకి మంచి లాభాలు అనేవి కనిపిస్తాయి. అలాగే మంచి పీస్ ఆఫ్ మైండ్ కూడా దొరుకుతోంది. ముందుగా మిథున రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాము. ఎందుకంటే మీకు కొన్ని ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటి మూలాన మీరు ఏవైతే ఇబ్బందులు పడతారో అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీరు మీ జీవితంలో ఎక్కువ శాంతంగా అవతల వాళ్ళ సంతోషాన్ని కోరుతూ ఉంటారు. వాళ్ళతో సంతోషంగా మీ సంతోషంలో వెతుక్కుంటారు. మీరు చాలా మంచి మనసును కలిగి ఉంటారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని చాలా ఆనందంగా ఉంచాలని, వాళ్ళ ఆనందంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కానీ మిమ్మల్ని ఎక్కువ శాతం జనాలు అర్థం చేసుకోకుండా ఉంటూ ఉంటారు. కానీ ఎక్కడ చూసినా కూడా మీరు చేసిన మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి మీరు ఎంత మంచి పని చేసినా సరే ఏదో ఒక విషయంలో వాళ్ళకి మాత్రం మీ మీద కోపంగానే ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా బాధపడకండి. ఎందుకంటే ఎవరైతే చాలా సింపుల్గా ఉంటారో అలాగే వాళ్ళ మనసు ఎంత మంచిగా ఉంటుందో ఇతరులకు ఎప్పుడు చూసినా సహాయం చేయాలి అని అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ దేవుడికి చాలా ప్రియమైన మనుషులుగా ఉంటారు. వాళ్ళకి ఇంకా దేవుడు అండగా కూడా ఉంటారు. అలాగే మీరు అనుకోవచ్చు, నాకే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అని. అలా ఏమీ ఉండదు. చిన్న చిన్న ఒడిదుడుకులు ప్రతి ఒక్కరి జీవితంలో సహజమే. పెద్ద పెద్ద కష్టాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి దేవుడు అనుక్షణం మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనం చాలాసార్లు చాలా రకాలుగా ప్రయాణం అనేది చేస్తుంటాం. అది ట్రైన్ కావచ్చు, బస్ కావచ్చు, ఏరోప్లేన్ కావచ్చు. వాటిని డ్రైవ్ చేసే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనకి అసలు ఏమీ తెలియదు. మనం ఎక్కిన బస్ డ్రైవర్, ఆ ట్రైన్ డ్రైవర్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మీద నమ్మకం అనేది పెట్టేసి మన ప్రయాణం సాగిస్తూ ఉంటాము. కానీ మన జీవితానికి స్వయంగా దేవుడే ఒక డ్రైవర్లాగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే దేవుడి చేతిలో ఉన్న మన జీవితకాలం కోసం మనం అంతగా ఎందుకు ఆలోచిస్తూ ఉంటామంటే, ప్రతి ఒక్కటి ఆ దేవుడి మీద భారం వేసి మీరు కానీ మీ ప్రయాణాన్ని సాగిస్తే దాంట్లో మంచి అనేది చేసుకుంటూ వెళితే మీ కర్మకి తగ్గట్టుగా మీకు ఫలితం అనేది తప్పకుండా దక్కుతుంది. మీరు పని చేసుకుంటూ వెళ్ళండి. మీ కర్మ ఫలాన్ని మాత్రం ఆశించకు. ఆ దేవుడు నీకు మళ్ళీ అలాగే తిరిగిస్తాడు అని మీరు కూడా మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కదాన్ని దేవుడి నిర్ణయం లేనిదే జరగదు అనుకోండి. ఇప్పుడున్న సమయంలో మీరు ఎక్కువగా చాలా తొందరగా వేరే వేరే విషయాల్లో స్థానిక అనేది అయిపోతారు. స్థానిక అనేది అస్సలు అవ్వకండి. అసలు ఇతర విషయాల్లో ఎక్కడా కూడా మీరు తలదూర్చకుండా ఉండడం, మిమ్మల్ని మీకోసం ఎప్పుడైనా సరే బిజీగా ఉంచుకోండి. అప్పుడు మీ పనుల్లో మీరు బిజీగా ఉంటే అవతల వాళ్ళ విషయాలు మీరు అస్సలు పట్టించుకోరు. ఇక దానికి తోడు మీరు హెల్త్ పరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం కనిపిస్తుంది. అలాగే దీర్ఘకాలికంగా ఎవరైతే కొంచెం రోగాల బాధపడుతున్నారో వారికి ఈ ఫిబ్రవరి నెలలో కొంచెం ఉపశమనం అనేది కనిపించబోతూ ఉంది. ఇక మీ జీవితంలో ఏ ఆడవాళ్ళు ఏ పేరు కలిగిన వాళ్ళతో శుక్రగ్రహం అనేది మీకు చాలా స్ట్రాంగ్గా ఉందో తెలుసుకుందాము.
వి అక్షరం కానీ, ఆర్ అక్షరం కానీ, ఎన్ అక్షరం కానీ ఈ పేరుతో ఉన్న స్త్రీ వల్ల మీకు మంచి జరుగుతుంది. మీ జీవితంలో అంటే వాళ్ళ ద్వారా మీకు మంచి ఫలితం అనేది కనిపిస్తోంది. మంచి టైం స్టార్ట్ అవుతుందనే చెప్పాలి. వాళ్ళ ద్వారా మీ శుక్రగ్రహం చాలా స్ట్రాంగ్గా ఉండబోతోంది. ఇక మీరు మీ లైఫ్లో రారాజు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే వీరికి ఉన్నటువంటి అదృష్టాన్ని ఎవరు ఆపలేరని చెప్పాలి. ఎప్పుడు కూడా మీకు మంచి గైడ్లైన్స్ ఇస్తూ ఎలా అయితే మీరు సక్సెస్గా ఉండాలి అని ఆలోచిస్తారో అటువంటి లైఫ్ని ఎలా ముందుకు సాగించాలో ఈ యొక్క ఆడవారి ద్వారాగా అంటే ఈ అక్షరాల ద్వారాగా మీరు తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఒక స్త్రీ కారణంగా ఉద్యోగంలో కూడా చాలా మార్పులు అనేవి జరుగుతున్నాయండి. అంటే ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అలాగే ఉద్యోగం దొరకక బాధపడుతున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీకు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. అలాగే మీరు ఏదైనా వ్యాపారం చేయాలి అన్నా సరే, మీకు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉన్నా సరే, ఈ పేరు కలిగిన వ్యక్తులతో మీరు బిజినెస్ని స్టార్ట్ చేసినట్లయితే మీకు మంచి సక్సెస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి జరుగుతాయి. మీ వెంటే ఉంటూ మీ ఆ స్త్రీ యొక్క అడుగుజాడల్లో మీరు వెళ్ళినట్లయితే ఆ స్త్రీ అనేది మీ చుట్టుపక్కల వాళ్ళ కావచ్చు, లేదంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, మీ భార్య కావచ్చు, ఎవరైనా సరే ఎవరి ద్వారాగా అయినా సరే మంచి అనేది మీకు ఖచ్చితంగా జరగబోతోంది. ప్రతి ఒక్కరూ ఇచ్చే సూచనలు మీరు తీసుకున్నట్లయితే మీకు ఈ ఫిబ్రవరి నెలలో చాలా చక్కని ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఓకే అండి, మిథున రాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఈ ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.